ధ్యానాభ్యాసము చేస్తూ ఆత్మతత్వ అనుసంధానములో ఒకవేళ పూర్తిగా విజయం సాధించకుండానే, సిద్ధి పొందకుండానే మరి ఏదో ఒక కోరిక మనసులో ప్రకోపించి సాధనలో పక్కకి వెళ్ళిపోతాం. అలాంటప్పుడు యోగ భ్రష్టులు అన్నారు. ఇక రెండవ వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు, మానసికమైనటువంటి వైకల్యాలు ఏమీ లేకపోయినా సిద్ధి పొందకముందే ఏమవుతారు, శరీరాన్ని చాలిస్తారు, అంటే ఆయుష్ తీరిపోతుంది. సో అలాంటి వాళ్ళు కూడా సిద్ధి పొందలేదు కదా, కాబట్టి వాళ్ళు ఏమవుతారు, ఇలా రెండు రకాలుగా సిద్ధి పొందకముందు మరి సాధన మధ్యలో నిలిచిపోతుంది. అందులో మొదటి వాళ్ళు ఏమో అంటే కోరికతో సాధన నిలిచిపోయినటువంటి వాళ్ళు, అక్కడ ఆ కోరిక పూర్తిగా తీరే వరకు పుణ్యలోకాలకు వెళ్ళిపోయి అక్కడ సుఖంగా జీవించి తర్వాత మళ్ళీ ఈ లోకానికి వచ్చి సాధనకు అనుకూలమైన సంస్కారవంతులు ధనవంతులతో పుడతారు అని చెప్పారు. మంచిదే, దానికంటే గొప్పది. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పింది సాధనలో నిలిచిపోయిన వాడు కోరికతో, కానీ తర్వాత చెప్పినటువంటిది నిలిచిపోయిన వాడు కాదు, సాధనలో ఏం బ్రేక్ రాలే, ఆయుష్ తీరిపోయి కదా చివరి వరకు ఆ సాధనలోనే నిలిచాడు. ఆయువు తీరిపోతే ఏమి, అందుకని వెంటనే అతనికి పోస్ట్ పోన్మెంట్ లేదు, మధ్యలో ఆ లోకం ఈ లోకం పోవడం అంటూ ఉండదు. వెంటనే ఏమవుతారు, మంచి యోగుల ఇళ్లలో జన్మ తీసుకుంటారు. యోగినాం ధీమతాం, అది గొప్ప విషయం. ధీమతాం అంటే ఎవరు, మంచి వివేకవంతులు, మంచి సంస్కారం ప్లస్ సాధనాపరమైనటువంటి ఆ అభ్యాసంలో ఉన్నవారు, ఏది భగవతత్వాన్ని ఉపాసన చేస్తూ ఉండేవారు. వాళ్ళ ఇళ్లలో జన్మ లభించటం అనేది దుర్లభతరం. ఇది చాలా దుర్లభమే, దుర్లభ తరం, అందరికీ దొరకదు. నిజమే కదా, చివరిదాకా సాధనలో ఆత్మాభ్యాసంలో నిలిచారు. అక్కడ మళ్ళీ ఏ చిన్న చిన్న అభ్యాసాలు కాదు అక్కడ. అలాంటి వారికి అలాంటి చక్కని జన్మ వెంటనే సాధన వైపు మళ్ళించడానికి కావలసినటువంటి సంస్కారం ఎవరిలో అయితే దృఢంగా ఉంటుందో అలాంటి వాళ్ళు ఇంకా అటు ఇటు పక్క చూపులు చూడక్కర్లే, సూటిగా జరిగిపోతుంది. సరే, అలా ఒక దేహంలో మళ్ళీ పుట్టిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, తత్ర బుద్ధి సంయోగం లభతే. ఇంతకు ముందు దేహంలో ఉన్నప్పుడు ఏ సాధన చేశారో ఆ సాధనతో ఏమవుతుంది, వాళ్ళకి సంస్కారము బుద్ధిలో పైకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, సంసిద్ధవు యతతి, బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏది, ఈ సిద్ధి పొందటానికి. భూయః అంటే ఇంకా ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఇలా ప్రయత్నం చేసేటువంటి యోగి ఏమవుతున్నాడు, సంశుద్ధ కిల్బిష, కిల్బిషం పాపములన్నీ పోయి అప్పుడు పరాంగతి యాతి. పరాంగతి అంటే పరమమైన గతి అంటే ఎవరు, పరమాత్మే, ఇంకా అక్కడికి ఇక్కడికి పోయేది లేదు, పొందుతాడు. అయితే ఈ సాధన అనేది అనేక జన్మ సంసిద్ధ అన్నాడు. అంటే అనేక జన్మలు సాధన చేయగా ఒక్కొక్క జన్మలో సాధనలో కొంత కొంత పురోగమనం సాధించి ఆ జ్ఞానాన్ని కొంత కొంత సంపాదించి కదా ఆ స్థితిలో చివరికి వస్తుంది. అంతేగాని ఒకే జన్మలో రాదు. ఏదో మీ కోర్సు మొదలు పెట్టినట్టు కోర్సు అయిపోయిందని చెప్పడానికి వీలు లేదు, అవునా? కాబట్టి అదైనా కంటిన్యూస్గా మధ్యలో డీవియేషన్ లేకుండా ఈ చేస్తేనే వస్తుంది. అందుకని ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆత్మాభ్యాసము, పరమాత్మలో ఏకత్వం పొందటం అనేటువంటి స్థితి, అదే ఇక్కడ యోగ సంసిద్ధి చెప్పారు. పరమాత్మతో అనుసంధానంగా లీనమైపోవడం అది సంసిద్ధి. అది అవ్వడానికి ఈ అహంకారంతో కూడుకున్న జీవుడి ఏమవుతుందంటే బాగా అటాచ్మెంట్స్ ఉంటాయి, సంఘ దోషాలు ఉంటాయి, తాదాత్మ్య దోషాలు ఉంటాయి.
అవి లాగుతూ ఉంటాయి. కాబట్టి ఒకే జన్మలో ఆ సంస్కారములు మారుతూ 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 ఈ ఆత్మాభ్యాసం సంబంధించిన సంస్కారం ఎక్కువగా ఉండి లౌకికమైనవి కొంచెం కొంచెం తగ్గిపోతూ తగ్గిపోతూ క్రమక్రమంగా ముందుకు వెళ్తారు అని చెప్పారు. సరే, ఇప్పుడు యోగులు ఇప్పుడు చెప్పిన ధ్యాన యోగం ఏదైతే ఉందో అన్నిటికంటే గొప్పది. అందుకు చెప్పారు, తపస్సులు చేసే వాళ్ళకంటే, శాస్త్రజ్ఞానం పొందే వాళ్ళకంటే, కర్మకాండలో నిలిచి లేకపోతే కర్మయోగం ఆచరించే వాళ్ళకంటే ఈ ధ్యాన యోగి చాలా అధికుడు. కరెక్టేగా. ఈ సాధనలన్నీ కూడా ఈ ఆత్మాభ్యాసం చేయడానికే, ఆత్మతత్వ అనుసంధానానికే ప్రిపరేషన్స్ అంతే. కాబట్టి దారిలో ఉన్నవాడు ఇదే, లేకపోతే ముఖద్వారం చేరుకున్నవాడు గొప్పవాడా? ముఖద్వారం చేరుకుంటే దాని తర్వాత లోపలికి వెళ్తాడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి చాలా రూట్లు ఉన్నాయి, దారులు ఉన్నాయి. నడుస్తూ ఉండేవాడు ఒకడు, ఇంకా అక్కడికి వెళ్ళేవాడు. కానీ ఫైనల్గా ఎక్కడ ముఖద్వారం నుంచి వెళ్ళాలి కదా లోపలికి, ఎవరైనా ఏ టికెట్ తీసుకున్నా. అది ఈ ధ్యానాభ్యాసం ఎలా ఉంటుందంటే ముఖద్వారం లాంటిది. అది సరే. ఇప్పుడు ఈ యోగుల్లో అనేక రకాలైనటువంటి యోగ సాధనలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పినటువంటి పరమాత్మ తత్వాన్ని అనుసంధానం చేయడం ఒకటి. లేక మరికొంతమంది ఏం చేస్తారు, భక్తితో భగవంతుడిని ఒకానొక రూపంలో పరమేశ్వర తత్వముగా ఉపాసన చేసేవాళ్ళు ఉన్నారు. మరికొంతమంది శక్తి, ఏమిటి, కుండలినినే పరబ్రహ్మ, వేరు కాదట. ఎందుకంటే అది నిరాకారమైన శక్తి తత్వమే. అందుకని అలా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే శాక్తేయం గొప్ప అద్వైతాన్ని చెప్తుంది. చాలా మందికి ఈ సంగతి తెలియదు. అద్వైతమే చెప్తుంది అది కూడా. ఆ రకంగా రకరకాలుగా ఉన్నారు. ఈ అందరూ మళ్ళీ ధ్యానం చేస్తూనే ఉంటారు, ధ్యానాభ్యాసమే చేస్తుంటారు. కాకపోతే ఎవరు ఉత్తములు ఈ యోగుల్లో? సర్వేషాం యోగినామపి మద్గతేన అంతరాత్మనా. ఎవరైతే తమ యొక్క అంతఃకరణాన్ని మద్గతేన అంటే నాలో అంటే ఎవరు? పరమాత్మలో నిలిపినటువంటి వారై, శ్రద్ధావాన్ మాం భజతే, శ్రద్ధతో నన్ను భజించేవా. భజించడం అంటే ఏం చెప్పుకున్నా? భజించడం అంటే భజన చేయడం కాదు, మామూలు భజన కాదు. ఇక్కడ చెప్పింది పరమాత్మ తత్వాన్ని నిత్య అనుసంధానములో నిలపటం. అలా నిలపడానికి అడ్డం వచ్చేది ఏమిటంటే ఈ అహంకారము, సంగదోషం, తాదాత్మ్య దోషాలు అడ్డం వస్తాయి. సో వాటిని తోసిపుచ్చి ఆత్మాన్ని నిత్యము అనుసంధానం, దానికే అంకితమైపోవడం. ఇదే ఆత్మబోధలో చెప్పారు, నిషిద్ధ నిఖిలోపాధి. అక్కడ ఆత్మాభ్యాసం గురించి చెప్పినప్పుడు నిఖిల ఉపాధులను నిషేధించి తర్వాత ఏం చేయాలి? స్వరూపాన్ని అనుసంధానం చేయడం. ఇది సూటి అయినటువంటి మార్గం, అంతే కదా. సో ఇక్కడ భజన అంటే తాను వేరు, భగవంతుడు వేరు, కాబట్టి నేను ఆయన్ని భక్తితో భజిస్తున్నానని కాదు. ఇక్కడ విభజన లేదు, భజన. విభజన అంటే వేరవటం, అవునా? ఇక్కడ భజన అంటే ఏంటి? ఆ విభజన లేకుండా, వేరుతనము లేకుండా ఆ తత్వము తానే. అంతకంటే గొప్ప భక్తి మరొకటి లేదు. అందుకే శంకరులు వివేక చూడమణిలో భక్తి 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 అని గురించి చెప్పినప్పుడు ఆయన ఏమంటారు? మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి చెప్పి, అంటే మోక్షాన్ని పొందటానికి అనేక సాధనలే, వాటిలో భక్తి గొప్పది అంటారు. వాడి భక్తి గొప్పది అనగానే ఏం భక్తి? స్వస్వరూప అనుసంధానమేవా. స్వస్వరూపం అంటే పరమాత్మ తనకంటే వేరుగా ఎక్కడున్నాడు? పరమాత్మే ఇక్కడ ఉన్నాడు. అసలు నీవెక్కడున్నావు? నువ్వు ఒక ప్రతిబింబానివే, నీకు ఉనికే లేదు కదా. అదే భక్తి అంటే అక్కడ వేరుతనము లేదు కదా. దీన్ని గురుదేవులు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమిటి భక్తి? భక్తి అంటే భక్తిలో ఎన్నెన్నో చూస్తూ ఉన్నావు, రకరకాలుగా ఉంటాయి.
ఇవన్నీ భగవంతుడితో ఒక సంబంధాన్ని పెట్టుకునే భక్తులే. అవునా? సంబంధం అంటే ఏంటి? ఇద్దరు వేరుగా ఉంటేగా సంబంధం. వేరుగా ఉంటే కానీ నేను వేరు నువ్వు వేరినప్పుడు నీకు నాకు ఏదో సంబంధం ఉంటుంది. అలా భక్తి సాధనలు మిగతావన్నీ కూడా ఎలా ఉంటాయంటే భగవంతుడికి తనకి ఏదో ఒక రిలేషన్ ఉంటుంది. కాబట్టి ఆయన అక్కడ, నేను ఇక్కడ. అద్వైతంలో అలా కాదు. అద్వైతంలో ఏమవుతాడంటే మమైక్యం అవుతాడు. అంటే ఏంటి? సంబంధం ఉండాలంటే రెండు ఉండాలి. అది బంధమే అవుతుంది సరిగ్గా లేకపోతే. మరి ఏమవ్వాలి? ఇప్పుడు సంబంధం అనేది వేరు చేస్తుంది ఇక్కడ. మరి ఏమవ్వాలి? ఆ సంబంధం పోవాలి. మరి ఏమవ్వాలి? తాను ఏకమై లీనమై పోవాలి. అప్పుడు అన్నిటికంటే ఎక్కువ కదా, అది ఎక్కువ కదా. కాబట్టి భక్తిలో అది పరాకాష్ఠ నిజానికి. అదే శంకరాచార్యులు చెప్పింది. అసలు పరమాత్మ కంటే నేను వేరుగా ఉన్నాను అనుకోవటం కూడా అహంకారమే. ఉన్నప్పుడు పరిమితంగానే నువ్వు ఉంటావు. అవునా కదా? కాబట్టి నిలుపుకుంటున్నాం మనం అక్కడ. ఇది పూర్తిగా లీనం అవ్వాలంటే అహం అనేది అక్కడ సరెండర్ చేయాలి. అది భక్తి. ఎలా సరెండర్ చేయాలి? ఇలా తలకాయ ఉంచి ఇదంతా బాహ్యమైనటువంటివి కాదు. మరేమిటి? అసలు ఈ అహమే లేదు, ఉన్నది పరమాత్మ ఒకడే. దీని తాదాత్మ్యాన్ని తోసిపారాడు. సరే, సో ఇక్కడి నుంచి రాబోయేటువంటి అధ్యాయానికి బీజము ఈ 6వ అధ్యాయం చివరి శ్లోకంలో వేశాడు భగవంతుడు. చివరి శ్లోకంలో. కాబట్టి రాబోయే 6 అధ్యాయాలు 7 నుంచి 12 వరకు దీన్ని ఏమంటారు? భక్తి షట్కం అని అంటారు. ఇక్కడ భక్తి యొక్క స్వరూపం ఏమిటి? భక్తుడు ఎలా ఉంటాడు 12వ అధ్యాయంలో చెప్తాడు. అసలు భక్తి ఎలా చెయ్యాలి? ఏ విధంగా నేను భగవంతుడితో అనుసంధానం చెయ్యాలి? ఏకత్వం అనుసంధానం అనేది ఫైనల్ గా వస్తుంది. అవునా? చివరిగా ఈలోపు ఏ ఏ మెట్లెక్కాలి? ఆ పరిపూర్ణమైన భక్తి ఎలా సిద్ధిస్తుంది కదా? పరిపూర్ణత రావాలంటే అభ్యాసం కావాలి కదా ముందు. కాబట్టి ఆయన ఎవరు ఇంతకీ? ఎవరా పరమాత్మ? నాకు కనిపించేదేమో ఈ ప్రపంచమే. అవునా కాదా? నేను జీవుడు, ఇది జగత్తు. కాబట్టి వీటికి ఆధారమైనటువంటి ఆయన స్వరూపం ఏంటి? ఎలా ఉంటాడు? ఏం చేస్తుంటాడు? ఇవన్నీ పూర్తిగా అర్థమయ్యేలాగూ మనకి 7, 8, 9, 10, 11 అధ్యాయాల్లో వివరిస్తారు. ఈ చివరగా భక్తుడి యొక్క లక్షణాలు 12వ అధ్యాయంలో చెప్తారు. మరి ఇప్పటిదాకా ఏం చెప్పాడు? ఇప్పటిదాకా త్వం అనేటువంటి పదము చేత సూచించబడేవాడు, వాచ్యార్థము చేత సూచించబడేవాడు జీవుడు గురించి. ఆ జీవుడు కర్మ ఎలా చెయ్యాలి, ఏ దృష్టితో కర్మ చేస్తే వాసనలు క్షయమవుతాయి, అంతఃకరణము కాస్త శుద్ధి అవుతుంది కదా. తర్వాత సమర్పణ భావనతో చేయడం, ఆ తర్వాత కర్తృత్వ భావాన్ని త్యజించడం. అవునా? కాబట్టి ఎవరికి నేను సమర్పణ చేస్తున్నా? ఆ భగవంతుడు ఎవరు? 4వ అధ్యాయం అవతార ప్రకటనలో చెప్పాడు. అవునా? ఇలా ఒక్కొక్క విషయాన్ని వివరిస్తూ ఈ జీవుడు చివరికి ఏమవ్వాలి అంటే పరమాత్మతో ఐక్యం అవ్వాలి. అందుకు చేసే సాధనే ధ్యాన యోగం. అంతే కదా అని చెప్పాడు. కరెక్టే. ఇలా భగవంతుడితో మమైకం అవ్వడం, తాదాత్మ్యం చెందటం పరమాత్మతో అనేటువంటిది ఒక్కసారిగా రాదు కదా. దానికి కొంత ఎక్సర్సైజ్, అభ్యాసం కావాలి, ప్రాక్టీస్ అనేది కావాలి. ఎలా కావాలి? అనంతమైనటువంటి తత్వంతో అనుసంధానం అంటే వీళ్ళకి ప్రిపరేషన్ కావద్దు. సో ఆ తత్వాన్ని ఎలా పట్టుకోగలగాలి? అందుకని భక్తి అనేటువంటిది ఇక్కడ జోడించబడింది. ఏది? ఇక్కడికి వచ్చేటప్పటికి. అందుకే భగవంతుడు రాబోయే అధ్యాయంలో ఒక వివరణ ఇస్తున్నాడు. ఇక్కడ అర్జునుడేమి ప్రశ్నించలే. కానీ సాధనలో
సాధకుడు ముందుకు వెళ్ళడానికి ఏది అవసరమో భగవంతుడు చెప్తున్నాడు. భగవంతుడు ఇలా చెప్పేటప్పటికి పూర్తిగా అంతఃకరణము నాలో నిలిపి నన్నే తన స్వరూపముగా భావన చేసి ఉన్నటువంటి యోగి గొప్పవాడు అన్నాడు. అదేమో అనంతమైన తత్వమా, ఇంకా ఈయనేమో బుడిబుడి అడుగులు వేస్తున్నాడు కదా. మెచ్యూరిటీ రాలేదు ఇంకా. ఈ పూర్తి వైరాగ్యం వచ్చి వీటన్నిటిని దూసిపుచ్చి చేసేటువంటి స్థితి రావాలి కదా. ఆ తత్వాన్ని అనుసంధానం చేయగలగాలి కదా. కాబట్టి దానికి ఏం కావాలి, ఎలా తన్ని తాను మలుచుకోవాలి. ఇంకో డౌట్ కూడా వస్తుంది, నాకు ఇది సాధ్యమేనా అని. ఏది, నేను జీవుణ్ణి ఆ పరమాత్మతో ఏకత్వాన్ని ఎలా పొందగలను, ఎట్లా ఉంటుంది. ఈ తాదాత్మ్య దోషాలు బాగా పట్టి కిందికి లాగుతాయి మనిషిని. అది నేను ఏకమే అనే తత్వాన్ని దృష్టిలో నిలుపుకోవడం కూడా కష్టమే. అర్థం అవటం వేరు, దృష్టిలో నిలుపుకోవడం వేరు. అవునా కదా. ఇవి స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇవి పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి, స్లోగా వీటిని కరిగించుకోవాలి. ఇది నాకు సాధ్యమేనా అని అనిపిస్తుంది కూడా. అందుకని భగవంతుడు సాధ్యమేనాయనా, నువ్వేమి నిరుత్సాహపడక్కర్లేదు, కాబట్టి నన్ను సమగ్రంగా నువ్వు తెలుసుకోవాలి అని అంటే ఇదిగో ఇలా ప్రయత్నం చెయ్యి అని 7వ అధ్యాయం ప్రారంభంలో చెప్తున్నాడు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథ సప్తమోऽధ్యాయః జ్ఞానయోగః. శ్రీభగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుञ्जन्मदाश्रयः అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. తర్వాత కూడా చదువుతాం. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. శ్రీ భగవాన్ ఉవాచ. భగవంతుడు చెప్తున్నాడు, పార్థ మయి ఆసక్తమనః, ఎవరైతే నా యందు ఆసక్తి కలిగిన మనస్సు కలిగి ఉంటారు, అంటే భగవంతుడు యందు ఆసక్తి కలగాలి. తర్వాత యోగం యుञ्जन्, ఈ అభ్యాసమును చేస్తూ ఉండాలి. ఎవరితో, పరమాత్మతో అనుసంధానం చేసే అభ్యాసం చేస్తూ ఉండాలి. తర్వాత మదాశ్రయ, నన్నే ఆశ్రయిస్తూ ఉండాలి. అలా ఎవరైతే ఉంటారో ఉంటూ మా సమగ్రం అసంశయం, నన్ను సమగ్రంగా అంటే పూర్తిగా అసంశయం, ఏ సంశయాలు లేకుండా యథా జ్ఞాస్యసి, ఏ ప్రకారంగా నన్ను నీవు తెలుసుకోగలవో తత్తు శృణు, దాని గురించి నీకు చెప్తాను. బహుశా అర్జునుడి మనసులో ఉండే సందేహాన్ని గుర్తించి ఉంటాడు భగవంతుడు. నన్ను సమగ్రంగా తెలుసుకోవాలి, సందేహాలు లేకుండా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోగలవు, దానికి సంబంధించిన విషయాన్ని నేను చెప్తాను. అయితే సమగ్రంగా సందేహాలు లేకుండా నన్ను తెలుసుకోవాలంటే 3 ఉండాలి. ఏముండాలి?
ఆసక్తి, ఆశ్రయము, తర్వాత సాధన. ఏ సాధన? భగవంతుడితో అనుసంధానం చేసేటువంటి సాధన. యోగం అన్నాడు కదా, యోగం యుంజన్ అన్నాడు కదా. సో ప్రయత్నం ఉండాలి ఇక్కడ. ఆ ప్రయత్నం ఉంటూ మరి రెండు కావాలి. ఏమిటది? ఆసక్తి అన్నాడు. ఆసక్తి అంటే మనందరికీ ఆసక్తి ఉంటుంది దేనిపైన? ప్రపంచంలో విషయాలపైన, అవునా, వ్యక్తులపైన, ఏదో సాధించాలి అనుకొని ఏదో పెట్టుకొని చిన్న చిన్న వాటిపైన ఆసక్తి ఉంటుంది. ఈ ఆసక్తిని భగవంతుడి వైపు మళ్ళించు. ఇప్పుడు కేవలం జిజ్ఞాస అయితే, జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే అక్కడ 6వ అధ్యాయంలో చెప్పారే, అది కేవలం శాస్త్ర జిజ్ఞాస కాదు. శాస్త్ర జిజ్ఞాస వేరు, పరమాత్మను తెలుసుకోవాలంటే జిజ్ఞాస వేరు కదా. ఆయన స్వరూపం ఏంటి, ఆయన ఎవరు అనేది తెలుసుకో. ఇక్కడ ఆసక్తి అన్నాడు. అంటే ఆసక్తి అంటే ఏంటి చెప్పండి? మన ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇంట్రెస్ట్ అంటాం. మనకి ఏ వస్తువు పైన అయినా, వ్యక్తి పైన అయినా ఎప్పుడు ఆసక్తి కలుగుతుంది? ఆసక్తి ఎప్పుడు కలుగుతుంది? మనం ఏదైనా అక్కడ మనకు ఓ ప్రయోజనం ఉంటేనే, అవునా, ఓ ప్రయోజనమో, ఓ సుఖమో, ఓ లాభమో, అవునా కాదా? అవునా? వాడి వల్ల నాకు ఏం ప్రయోజనం, అవునా? ఓ ప్రయోజనం అయినా ఉండాలి, ఓ లాభం అయినా ఉండాలి, ఏదో ఒకటి కొంత మానవుడు పొందదగినది ఉంటేనే ఇంట్రెస్ట్, అవునా కాదా? లేకపోతే ఏమి ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి ఆసక్తి అనేటువంటిది ఒక రకంగా మనిషికి ఉంటుంది, కానీ బాహ్య విషయాలపైన ఉంటుంది. ఎందుకంటే ఏదో కొద్ది ప్రయోజనాలు, సుఖాలు ఇవన్నీ బయట పొందాలని ఉంటుంది. కానీ ఇదే ఆసక్తిని భగవంతుడి వైపు ఉంచటం ఎప్పుడు ఉంచగలడు? ఎప్పుడు ఉంచగలడు అంటే భగవంతుడిని పొందితే, భగవంతుడి వైపు దృష్టి మళ్ళిస్తే, నాకేదో ఒక ప్రయోజనం నేను అనుకున్నది పొందగలను అనుకున్నప్పుడే ఉంచుతాడు. ఆ జ్ఞానం లేదనుకోండి ఉంచడు. నేను ప్రపంచంలో పొందే జాలే, నాకు ఇదే ఇక్కడే అన్ని దొరుకుతాయి అనుకుంటే ఉంచలేడు, అవునా కాదా? కాబట్టి నాకు ఏదైనా సరే ఆయనలో అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఆశ్రయిస్తే దొరుకుతాయి, ఆయన పట్టుకుంటే చాలు. ఆసక్తి అనేది అట్లా ఉండాలి. తెలుసుకోవాలి, 1. 2 దగ్గరికి వెళ్ళాలి, 3 పొందాలి. ఆయన దగ్గర నుంచి ఏం పొందాలి అనేటువంటిది ఉంటే ఆసక్తి. ఆయన్నే పొందాలనుకున్నప్పుడు అది తీవ్రతరం. 99% ఆయన దగ్గర నుంచి ఏమైనా పొందాలనే అనుకుంటారు, అవునా? 99 ఆయన దగ్గర నుంచి ఏం పొందాలి? ఏవో ప్రాపంచికమైనటువంటి లాభాలు అవి పొందాలనుకుంటాడు. భగవంతుడు ఎలాంటి వాడంటే, పోనీలే దానికోసమైనా ముందు రాని నా దగ్గరికి, ప్రపంచంలో ఏదో తిరిగేదానికంటే కొంచెం బెటర్ రాని. అప్పుడు నెమ్మదిగా ఏమవుతుంది, అలా సమీపించిన కొద్దీ కొంతకాలానికి ఎప్పుడుకో ఏమవుతుంది, ఎవరైనా అని అనిపిస్తుంది కదా. అప్పుడు ఆసక్తి, అది నిజమైన ఆసక్తి, విషయాసక్తి కాదు. తర్వాత ఆశ్రయ, ఆయన్ని తెలుసుకోవాలి అనే ఆసక్తిని మనకు ఉన్నప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? మళ్ళీ పరమాత్మనే ఆశ్రయించాలి. వేరొకటి ఆశ్రయించడానికి వీలు లేదు కదా ఆయన తెలుసుకోవాలంటే. ఇప్పుడు భౌతికమైన జ్ఞానాలు అనుకోండి, అలా కాదు కదా. భౌతికమైన విషయాలు అయితే ఏమవుతుంది, దీన్ని తెలుసుకోవాలంటే ఎవరో గురువు, సైంటిస్టు, లేకపోతే ఇంకెవళ్ళో వాళ్ళు కావాలి. ఇక్కడ ఆయన అంతే ఆశ్రయాన్ని తీసుకోవాలి. ఆశ్రయం అంటే ఏంటి? పూర్తిగా ఆధారపడటం. ఆశ్రయం మామూలుగా ఏమంటారు, శరణాగతి అంటారు, ప్రపన్నత, ఆశ్రయం.
తర్వాత యోగం యుంజన్ను, తర్వాత ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ప్రయత్నం లేకుండా తెలుసుకోవటం సాధ్యం కాదు. సో ఏముండాలి ఇప్పుడు? ప్రయత్నం చెయ్యాలి. యోగం అంటే ఆయనతో అనుసంధానం చేస్తూ ఉండాలి. తర్వాత ఆసక్తి కలిగితేనే చేయగలరు, ఆసక్తి లేని చేయలేరు. బలవంతంగా ఎవరిని కూర్చోబెట్టి నువ్వు యోగం చేయి అని చెప్పలేరు. ఆసక్తి ఉండాలి. అది విషయాసక్తి అయితే ఆయన్ని తెలుసుకోలేడు. ఆయన యందే ఆసక్తి కలిగి ఉండాలి. ప్రయత్నం. తర్వాత ఆశ్రయం అన్నాడు. ఈ ఆశ్రయించడం అంటే ఏంటి? ఈ ఆశ్రయం కూడా మళ్ళీ రెండు, భౌతిక విషయాల కోసం కూడా ఆశ్రయిస్తారు. అవునా? ప్రపంచ విషయాల కోసం కూడా భగవంతుడిని ఆశ్రయిస్తారు. కానీ ఇక్కడ ఆయన్ని పొందాలని ఆయన్ని ఆశ్రయించడం. ఇంకో దాన్ని ఆశ్రయిస్తే ఆయన్ని పొందలేం కదా. ఈ శరణాగతి అనేటువంటిది చాలా ముఖ్యం. శరణాగతి అనేది మళ్ళీ ఏదో విషయాన్ని పొందటం. ఇప్పుడు అర్జునుడు కూడా శరణాగతి పొందాడు. పొందలే? ఏమన్నాడు? శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం అన్నాడు. అక్కడ కూడా శరణాగతే. అయితే అర్జునుడి దృష్టిలో అప్పుడు ఆత్మజ్ఞానం కానీ ఇవి కానీ ఏమీ లేవు. ఆయనకి విషాదంలో ఉన్నాడు, ఏం చేయలేకపోతున్నాడు కదా. ఏది చెయ్యాలనుకో చేయలేకపోతున్నాడు. కాబట్టి ఏమీ తెలియక ఒక మూఢత్వం వచ్చేసింది. అందుకని ఆయన శరణాగతం అని దారి చూపించని అడిగాడు. అవునా? ఆయన పరిస్థితి అది. కాబట్టి శరణాగతిలో కూడా వాళ్ళ యొక్క భావాన్ని బట్టి ఉంటుంది ఆశ్రయించడం. అవునా? కాబట్టి అర్జునుడు శరణాగతి పొందిన ఆయనకి ఇది లేదు, ఈ లక్ష్యం లేదు అప్పుడు. కాబట్టి భగవంతుడిని ఆశ్రయించిన, శరణు పొందిన ఏముండాలి? ఇప్పుడు ఆయన పైన ఆసక్తి ఉండాలి, ఆయన్ని పొందాలి అనే ఆసక్తి ఉండాలి. సో ఒకదానికోటి రిలేటెడ్ అయ్యి ఉంటుంది. చాలా మంది ఆశ్రయిస్తారు కానీ ఆయన పైన ఎవ్వరికి ఆసక్తి ఉండదు. అవునా? ఆశ్రయిస్తారు. దుఃఖాలు పోవాలనో, సుఖాలు రావాలనో, లాభాలు రావాలనో, కష్టాలు పోవాలనో ఆశ్రయిస్తారు. ఆయన పైన ఆసక్తి ఎవరికి ఉంటుంది? ఉండదు. తర్వాత ప్రయత్నం. అయితే కాబట్టి ఆ విధానం ఏమిటో నీకు చెప్తాను. పైగా ఏమన్నాడు? సమగ్రం అసంశయం. నీవు సమగ్రంగా నన్ను తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోగలవో, సంశయాలు ఏమి మిగలకుండా ఎలా నన్ను తెలుసుకోవాలని నేను చెప్తాను. ఆయనే అంటున్నాడు భగవంతుడు, నేను ఈ ప్రకారంగా నీ జ్ఞానాన్ని ఇస్తాను. అందుకనితే అహం జ్ఞానం, తర్వాత స విజ్ఞానం అశేషత వక్ష్యామి. నీకు జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఇస్తాను, చెప్తాను. అశేషత అంటే ఏమి ఇంకా నీకు సందేహాలు మిగలకుండా పూర్తిగా నేను వివరించి చెప్తాను. జ్ఞానం విజ్ఞానం. అందుకే ఈ అధ్యాయం పేరు జ్ఞాన విజ్ఞాన యోగం. ఇంతకుముందు 4వ అధ్యాయం పేరు కేవలం జ్ఞాన యోగమే అంటాడు. అక్కడ జ్ఞానం యొక్క గొప్పతనాన్ని చెప్తాడు, దాని వివరణ లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞానము ప్లస్ విజ్ఞానము. రెండిటికి తేడా ఏమిటి? జ్ఞానమేమో విషయం ఏమిటో తెలుపుతుంది, విజ్ఞానమేమో అనుభవం దాకా తీసుకెళ్తుంది. ఆ రెండు. యత్ జ్ఞాత్వా ఇహ అన్యః భూయః జ్ఞాతవ్యం న అవశిష్యతే. యత్ జ్ఞాత్వా, ఏది తెలుసుకున్న తర్వాత, ఇహ ఈ లోకంలో, అన్యః భూయః మరొక విషయం తెలుసుకోవడం అంటూ ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో. జ్ఞాతవ్యం అంటే తెలుసుకోబడవలసినటువంటి విషయం, అన్యమైనది మరొకటి ఉండదు. అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానం వస్తుంది. ఇంకేమి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లే, ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. నిజమే కదా? ఎందుకంటే ఎంతకాలం, ఎన్ని జన్మలు అది ఇది ఇది అని తెలుసుకుంటుంటాడు మనిషి. జన్మలు గడిచిపోవట్లే. కాబట్టి ఏ జ్ఞానం వల్ల సర్వము తెలియబడుతుందో, ఇక మరి తెలుసుకోవాల్సినటువంటి విషయం అంటూ మిగలదో అది పరిపూర్ణము కదా. ఆ జ్ఞానమును
విజ్ఞానముతో సహా అన్నాడు. అది కొంచెం ఆశ్చర్యకరమే. జ్ఞానం అయితే బుద్ధి దాకా తీసుకొస్తాడు. బుద్ధి స్థాయిలో అందించేది జ్ఞానం. విజ్ఞానం ఎలా ఇస్తాడు? దీన్ని గురుదేవులు ఏం చెప్తారంటే, ఇక్కడ జ్ఞానం విజ్ఞానం అన్నదానికి ఏ శాస్త్రములోనైనా, సైన్స్, శాస్త్రం అంటే సైన్స్, ఇక్కడ ఏ శాస్త్రములోనైనా రెండు ఉంటాయి విభాగములు. ఒకటి థియరీ, రెండు టెక్నాలజీ. థియరీ అంటే సిద్ధాంతపరమైన జ్ఞానం, రెండవది సాంకేతికమైన పరిజ్ఞానం. అవునా? సిద్ధాంతము మీద ఆధారపడి సాంకేతికని డెవలప్ చేస్తారు. టెక్నాలజీ డెవలప్ అవుతుంది సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని. సిద్ధాంతమే లేదు, థియరీ లేదు, టెక్నాలజీ ఎలా డెవలప్ చేస్తాడు? కాదు. అవునా? సో టెక్నాలజీకి ఆధారం ఏమిటి? ఇక్కడ థియరీ. ఎక్కడైనా రెండు ఉంటాయి. కేవలం థియరీ ఉంది, దాన్ని ఎలా ప్రయోగించాలి, ఎలా ఉపయోగించుకోవాలనేది టెక్నాలజీ డెవలప్ చెయ్యకపోతే సిద్ధాంతం ఎందుకు? ప్రయోజనం ఉండదు కదా. థియరీ ఉంది, ఇది ఇట్లా చెప్తుంది, దాని యొక్క ప్రయోజనం పొందాలి కదా. పొందాలంటే టెక్నాలజీ కావాల్సిందే, సాంకేతిక పరిజ్ఞానం. మెడిసిన్ కోర్స్ MBBS చదువుతారు. ఇదంతా 4 ఏళ్ళు అక్కడ కూర్చొని అన్ని చదువుతారు. కానీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత డాక్టర్ పని చెయ్యాలంటే ఏం కావాలి? ప్రాక్టికల్ నాలెడ్జ్ కావద్దా? అందుకని వాళ్ళకి ఏం చేస్తారంటే లాస్ట్ చివరిగా 6 నెలలు ఏం చేస్తారు, వాళ్ళకి హౌస్ సర్జన్ అనే ఒకటి 6 నెలలు వాళ్ళ ట్రైనింగ్ అవ్వాలి. పుస్తకాలు చదువుకుంటే వస్తుందా? కాబట్టి ఏం చేయాలి, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలి, పేషెంట్లను చూడాలి, పరిశీలించాలి, అక్కడ ఏమి ఆర్గాన్స్ ఎక్కడెక్కడ ఏ రకంగా ఉంటాయి కదా. పాపం హౌస్ సర్జన్లు ఒక్కొక్కళ్ళు వచ్చి పేషెంట్ దుంప తెచ్చుతుంటారు. అవునా? వాళ్ళు అయితే అందరూ నొక్కి నొక్కి చూస్తుంటారు, పాపం చచ్చిపోతుంటాడు. అవునా? ఉంటుంది. కానీ ఆ ట్రైనింగ్ లేకపోతే ప్రాక్టికల్ గా వాళ్ళకి తర్వాత ఏం చేయలేడు, పుస్తకం చూసి ప్రతిసారి చేయలేడు. అది కూడా ఎవరు? సీనియర్ డాక్టర్స్ కింద వాళ్ళు ఇవన్నీ నేర్చుకోవాలి. ఒక లాయర్ ఉన్నాడు, లా చదివాడు, ఏమంటారు దాన్ని, LLB చదివాడు. వెంటనే వచ్చేసి ఆయన లాయర్ అవ్వలేడు, కోర్టుకు వెళ్ళి వాదించలేడు. ఆ సీనియర్ లాయర్ దగ్గర ఏం చేయాలి? కూర్చొని పని చెయ్యాలి, జూనియర్. అవునా కాదా? 6 నెలలో, ఏడాదో, 2 ఏళ్ళలో పని చేయాల్సిందే, లేకపోతే తెలియదు. ఏదైనా చూడండి ప్రపంచంలో, ఒక CA చదివాడు పిల్లవాడు, CA చదువుతున్నాడు, అయిపోయాడు. ఏం చేయాలి? లాస్ట్ లో వాడు కూడా సీనియర్ ఉంటే ఆ CA దగ్గర మళ్ళీ కొంత ప్రాక్టికల్ గా ఎలా వాటిని ఇది చేయాలి, అప్లై చేయాలి, ఏమిటి అవన్నీ ఉంటాయి. అవన్నీ నేర్చుకోవాలి వాళ్ళ కింద. ఎక్కడైనా అంతే, డైరెక్ట్ గా ఏమి ఎవడు ఫీల్డ్ లోకి పోలేడు, సాధ్యం కాదు. అలాగే ఎవరు ఈ పరమాత్మ, ఏమిటి, ఎలా అనేది తెలిసినా విజ్ఞానం అంటే ఏంటి? ఆయన పొందేటువంటి విధానం. ఇందాక మరి ఆత్మాభ్యాసం గురించి చెప్పారు కదా, ఆత్మధ్యానం. అది సూటిగా ఎవడు పొందలేడు, అనేక జన్మ సాధనలతోనే అది వస్తుంది. చెప్పలే, అనేక జన్మ సంసిద్ధ రావాలి కదా. కాబట్టి ఇప్పుడు వీడెక్కడున్నాడో చూసుకొని ఆ తర్వాత ఎలా ముందుకెళ్లాలో అర్థం కావాలి కదా. అది విజ్ఞానం. పరమాత్మను ధ్యానించాలన్నాడు. పరమాత్మ ధ్యానం అనంచాలంటే అంత అనుసంధానం చెయ్యాలంటే ఎవరైనా నాకు కనిపించేది జగత్తే, ఇదే నిత్యం అనిపిస్తుంది. అవునా కాదా? ఇదే మాటికి దృష్టి బయటికి లాగుతోంది. ఈ జీవుడు నేనే అనుకుంటాడు. ఒక్కసారిగా దూకలేడు కదా, అనంతంలోకి వెళ్ళిపోయి రాకెట్ లాగా వెళ్ళిపోలేడు కదా. రాకెట్ కాదు కదా దూసిపోవడానికి, అది విహంగ మార్గం. విహంగ మార్గం అంటే కేవలము జ్ఞాన యోగులు అది చేస్తారు, అలా అందరూ ఉండరు.
కాబట్టి భగవంతుడు ఎలా నెమ్మదిగా ఆ తత్వం వైపు దృష్టి మళ్లించాలో చెప్తున్నాడు. దానికి తోడు ఏమంటారు ఇక్కడ, భక్తి అనేటువంటిది ఇక్కడ కలుపుతాడు. భక్తి. అందుకు టెక్నాలజీ అంటే భగవతత్వం తెలిసిన అనుసంధానం చేయటానికి ఏం కావాలి అని విషయం మనకి స్పష్టంగా తెలియాలి. అందుకు టెక్నాలజీ. యోగంలో భగవద్ అనుసంధానం ఎలా చెయ్యాలి, జ్ఞానం విజ్ఞానం రెండు కూడా నేను చెప్తాను అన్నాడు భగవంతుడు. ఇకపోతే చెప్పి తెలుసుకోవడం ఒకటి, సాధనలో ముందుకు వెళ్ళటం ఒకటి. ముందుకు వెళ్ళిన చివరిదాకా వెళ్ళిపోయి అసలు అనుభూతిని పొందటం ఒకటి. కాబట్టి ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా చిట్ట చివరికి వెళ్ళిపోయి ఆ పరమాత్మలో ఐక్యం అవుతారనే గ్యారంటీ లేదు, ఉండదు. కాబట్టి ఆ విషయాన్ని ముందుగానే చెప్తున్నాడు. అలా పరమాత్మలో ఐక్యం ఇవ్వటం అనేటువంటిది చాలా కొద్ది మంది. ఎందుకు అలా చెప్తున్నాడు? మన నిరాశకు గురి చేయడానిక కాదు. చూడండి, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అది మనుష్యాణం సహస్రేషు మనుష్యాణం అంటే వేల కొలది మానవులలో కశ్చిత్ ఎవరో ఒకానొకడు సిద్ధయే యతతి ఈ సిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. సిద్ధి అంటే పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ అంటే ఏంటి? అందరికంటే ఎవరు పర్ఫెక్ట్? పరమాత్మే, అవునా? సో ఆ పరమాత్మలో ఏకమవడానికి చేసేటువంటి ప్రయత్నమే ఇక్కడ సిద్ధి. ఆ సిద్ధి కోసం ఎవరు ప్రయత్నం చేస్తారు? వేల కొలది మనుషుల్లో పరమాత్మలో ఏకమవ్వాలి, లీనమవ్వాలని ప్రయత్నం చేసేవాడు ఒక్కడే ఉంటాడు. వేల కొలది మనుషులు. యతతాం సిద్ధాన అంటే దానికోసం ప్రయత్నం చేసే వాళ్ళల్లో కూడా ప్రయత్నంలో నిలిచేవాళ్ళు కూడా. యతతాం సిద్ధానం అంటే ఏంటి? సిద్ధి పొందిన వాళ్ళు కాదు, ఇక్కడ సిద్ధి సాధించిన వాళ్ళు కాదు. యతతాం సిద్ధానం అంటే ఏంటి? ఆ మార్గములో, సిద్ధి పొందే మార్గములో నిలిచేవారు, ప్రయత్నంలో నిలిచేవారు. ఎవరు? కశ్చిత్ అంటే ఏమవుతుంది? మధ్యలో ఏమవుతున్నారు? డ్రాప్ అయిపోతుంటారు. ప్రయత్నంలో కూడా నిలవలేరు. ఎక్కడో స్టాగ్నేషన్, ఆగిపోతూ ఉంటారు. ఎక్కడో పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది దారి, పక్కదారిలో పోతుంటారు, ఆ దారిలో ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎవడో ఒకడుంటాడు. తర్వాత తత్వతః మాం వేత్తి, ఇలా ఏ ఒక్కడో మార్గంలో నిలుస్తారు. ఆ నిలిచిన వాళ్ళల్లో తత్వతః అంటే యథార్థముగా నా స్వరూపం ఏమిటి అని తెలుసుకునే వాళ్ళు ఎవరు? ఎవడో ఒకడు. ఎందుకంటే అనేక జన్మల సాధన కదా ఇది, ఒక్కసారిగా వచ్చేది కాదు కదా. అందుకని ఇక్కడ భగవంతుడు అలాంటి అవకాశం దొరకటము చాలా అరుదు అని చెప్తున్నారు. ఏది? భగవంతుడిని తెలుసుకోవడానికి ఆసక్తి కలగదు చాలా మందికి. ఆయన పొందాలని ఎవరు ప్రయత్నం చేయరు. ఆయన దగ్గర ఏం పొందాలో చూస్తుంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏం అడగాలి? భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం పొందాలి అని అడుగుతుంటారు కదా. ఆ లోకం కావాలి, ఈ లోకం కావాలి, లేకపోతే ఆ వరం కావాలి, ఈ వరం కావాలి, అంతే కదా. ఎక్కువ ఇవే. కష్టాలు పోవాలి, సుఖాలు రావాలి, నేను అనుకున్నది అవ్వాలి, నేను ఏవేవో రకరకాలు ఉంటాయి కదా, అవే అడుగుతాను తప్ప ఆయన ఏందో ఆసక్తి ఆశ్రయం ఉండదు.
అందుకని ఇక్కడ ఇక్కడ యతతాం అంటే ప్రయత్నం చేసేవారు. దేనికోసం? పరమాత్మనే పొందాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. నూటికి కూడా కాదు, వేల కొలది. నిజమే, సర్వే తీయండి. భగవంతుడు సహస్రేషు అంటే కేవలం 1000 అనే కాదు, అనేక మందిలో. అందుకే 100కి కోటికి అంటుంటారు మన వాళ్ళు. సో అంటే ఇప్పుడు దేవాలయాల చుట్టూ తిరిగేవాళ్ళు, ఏదో హుండీలో డబ్బులు వేసేవాళ్ళు, తీర్థయాత్రలు చేసేవాళ్ళు అందరూ కూడా సాధన చేసేవాళ్ళు కాదు. అబ్బాయి అంటాడు, అట్లా అంటారు. అవును, ఈ సిద్ధి పొందాలనుకోరు కదా వాళ్ళందరూ. భగవంతుడి నుంచి ఏం పొందాలని వెళ్తుంటారు అంతే. ఏం పొందాలి? స్వామి దగ్గరికి వెళ్ళి ఏదో అడగాలి, అంతే కదా. ఏదో కోరుకోవాలి, లేకపోతే ఇంతకుముందు ఏదైతే మొక్కున్నామో ఆ మొక్కును తీర్చుకోవాలి, లేకపోతే చూస్తే మంచిది కదా, పుణ్యం వస్తుంది కదా. 99% ఇట్లే ఉంటారు. ఆయన కావాలని అడిగేవాళ్ళు ఆయనకి అందుకే ఎదురు చూస్తుండట. అలాంటి వాడు ఎవరు వస్తారా అని. ఎవరు? భగవంతుడు. లక్షలు వచ్చిపోతుంటారు కానీ ఆయన డిసప్పాయింట్ అయిపోతాడట. శ్రీనివాసుడు ఏమిటి, ఒక్కడు కూడా నన్ను కావాలని అడగడే, ఒక్కడు కూడా అడగడు. స్వామి నువ్వే కావాలి, నీలో నేను వాళ్ళని అడిగేవాడు ఎవడండి? లక్షలు వెళ్తుంటారు, ఎవరన్నా. అందుకే కశ్చిత్. నిజానికి మనమైనా అంతే కదా. నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నాకు ఏదైనా ఇయ్యి అనంట. నేనుగా ఇష్టపడేవాడు ఎవడు? ఎవ్వరు. అవునా? సో భగవంతుడైనా సరే, ఏ భక్తుడు ప్రీతిపాత్రుడు ఈ షట్కంలో అంతా అదే చెప్తాడు. అవునా? భగవంతుడిని కావాలనుకునేవాడు, భగవంతుని పొందాలనుకునేవాడే ఆయనకి ఇష్టం. అవునా? భగవంతుని పొందాలనుకునేవాడు చాలా తక్కువ. అందరూ భక్తులే. ఈ అధ్యాయంలో ఆ విషయాన్ని కూడా స్పష్టంగా వర్గీకరించి చెప్తాడు. భక్తుల్లో ఎన్ని రకాలు ఆయనే చెప్తాడు.